హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా సెలబ్రేషన్స్ అంటే ఖచ్చితంగా దాంట్లో బిర్యానీ మనకు ఉండాల్సిందే. బిర్యానీ లేని సెలబ్రేషన్స్ అయితే ఉండవు. ఏ అకేషన్స్ వచ్చినా సరే బిర్యానీ అయితే దాంట్లో కంపల్సరీగా ఉంటుంది. సో కాస్త ఇన్నోవేటివ్గా అయితే మాత్రం వైజాగ్లో కాంప్లెక్స్ పరిధిలో అయితే మాత్రం ఆ 4 AM బిర్యానీస్ని అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఒకసారి మీకు కూడా అది చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఈ 4 AM బిర్యానీస్ దగ్గర యమా క్రేజీగా అయితే తయారైంది. ఈ 4 AM అంటే తెల్లవారు 4 గంటల నుంచి అయితే మాత్రం అక్కడ క్రౌడ్ చూసారా ఎంత ఎక్కువగా ఉందో. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మనకి బిర్యానీస్ అనగానే జనరల్ గా ఆఫ్టర్నూన్ లేదా నైట్ డిన్నర్ కింద అయితే మాత్రం మనైతే తింటూ ఉంటాం. కానీ కాస్త ఇన్నోవేటివ్ గా అయితే మాత్రం 4 AM బిర్యానీ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. సో ఒకసారి ఈ యొక్క 4 AM బిర్యానీ కాన్సెప్ట్ ఏంటో మనం కూడా చూద్దాం పదండి. ఒకసారి ఈ క్రేజ్ చూసారా, వైజాగ్లో ఉన్న యూత్ మొత్తం ఈ 4 AM బిర్యానీ దగ్గర అయితే మాత్రం ఉన్నారు. సో బిర్యానీ లవర్స్ అయితే మాత్రం ఒక్కొక్కరిగా క్యూ కట్టడం కూడా జరిగింది. సో ఒకసారి మనం ఈ క్రౌడ్ చూసుకోవచ్చు. వైజాగ్లో ఉన్న యూత్ మొత్తం ఈ 4 AM బిర్యానీ దగ్గర అయితే మాత్రం నిమిషాల కొద్ది గంటల కొద్ది వెయిట్ చేసి అయితే మాత్రం బిర్యానీ తీసుకొని ఫుడ్ టేస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క మొత్తం అన్నిటికీ 4 AM బిర్యానీ సంబంధించిన మొత్తం నిర్వాహకులు అయితే చక్రపాణి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్ 4 AM బిర్యానీ అనేది? అంటే మాకు ఎప్పటి నుంచి వ్యాపారాలు అలవాటు మాకు. అది ఈసారి ఇలా కాదు, మన వైజాగ్ ఎక్కలేదు, 4 AM బిర్యానీ ఎక్కలేదు, అలవాట్లేదు. ఒకసారి చేద్దాం అని చెప్పేసి అదే అసలు మనకి బిర్యానీస్ అనగానే ప్రతి అకేషన్లోనే మనకి కంపల్సరీగా ఉండాల్సిందే. సో అలాంటి బిర్యానీని ఇప్పుడు మీరు అందుబాటులో తీసుకురావడం కూడా ఒక గొప్ప విషయం అని చెప్పి. తక్కువ రేటుకి మంచి క్వాలిటీ, అందుకోసం ఈ పబ్లిక్ దమ్ బిర్యానీ, ప్రతి దమ్ బిర్యానీకి ఒక లెగ్ జాయింట్ మొత్తం 3 పీసులు, ఫ్రై బిర్యానీ 4 పీసులు, ఫ్రైకి వచ్చి ఈచ్ పావు కేజీ చికెన్ వచ్చేస్తుంది. ఫ్రై బిర్యానీకి ఒక బిర్యానీకి పావు కేజీ చికెన్ వచ్చేస్తుంది ఈజీగా. అది తక్కువ రేటుకి మంచి క్వాలిటీ, అదే మా కాన్సెప్ట్. 4 AMకి వచ్చి మీరు బిర్యానీ టేస్ట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మేము కంచరపాలెం నుంచి వచ్చాం. యాక్చువల్లీ లాస్ట్ వీక్ వచ్చాను ఆల్రెడీ సండే. ఆ రోజు అయితే 1 hour 15 minutes వెయిట్ చేశా. లాస్ట్ టైం చాలా వర్త్ అనిపించింది. ఈసారి కొంచెం టేస్ట్ తగ్గింది అనిపించింది, పీసెస్ కూడా తగ్గినాయి. లాస్ట్ టైం ఎట్లా అంటే బిర్యానీలోనే పీసెస్ ఇచ్చారు, ఇప్పుడు సెపరేట్గా కర్రీ సెపరేట్గా బిర్యానీ సెపరేట్గా ఇచ్చారు. వర్తే, పర్లేదు. మరి ఒరిజినల్ బెంగళూరు స్కోట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఇలా ఫ్రెండ్స్తోనే వచ్చి మీరు ఎంజాయ్ చేస్తున్నారు, బిర్యానీ తింటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందా? డెఫినెట్లీ. పర్టికులర్గా సండే ఎందుకు రావడం అంటే సాటర్డే ఉంటుందో లేదో తెలియదు అని చెప్పి సండే వెయిట్ చేసి మరీ సండే వచ్చాం అనమాట. అంటే ఈ టైంకి ప్రైస్ కోసం ఆలోచించను నేనైతే ఆలోచించను. దొరికింది కాబట్టి అవైలబిలిటీ బెస్ట్, రీజనబుల్, చాలా రీజనబుల్, చాలా టేస్ట్ అయితే. యాక్చువల్గా నేను ముస్లిం, చాలా బెస్ట్ టేస్ట్ ఇది అయితే, చాలా బెస్ట్ టేస్ట్. ఈ టైంలో ఈ బెస్ట్ టేస్ట్ అంటే చాలా బెస్ట్. అసలు మీకు ఎలా తెలిసిందండి ఇక్కడ మీకు ఇలా 4 AMకి బిర్యానీస్ దొరుకుతాయని? ఇతను నవీన్ అని మా కొలీగ్, ఇతను సజెస్ట్ చేశారు మాకు. సో ఇప్పుడే అలా షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చాం టేస్ట్ చేయడానికి. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం 1350 అయ్యింది. 5 దమ్ము 5 ఫ్రై. గాజోగ్ నుంచి వచ్చాం. అంత దూరం నుంచి రాత్రి అంతా బీచ్ రోడ్లో తిరుగుకొని 4 ఎప్పుడు అవుతుంది అని వచ్చాం. ఫస్ట్ మేము అనుకున్నాం కానీ మాకన్నా ముందు గట్టిగా ఉన్నారు. 10 మంది వచ్చాం. ఇంకో 10 మంది ఇంత క్రౌడ్ లో మేము తినలేమని పక్కన కూర్చునిపోయారు. అయినా మాది మొత్తం 1350 అయ్యింది. 5 దమ్ము 5 ఫ్రై. బిర్యానీ లవర్స్ భయ్యా మేము అందరూ. తెల్లం 4 గంటలు పని లేక వస్తామా, సంబంధం ఏమి ఉండదు. ఫుడ్ లవర్స్ అంతే అన్న. మీకు ఇంటర్వ్యూ ఇస్తుంటే ప్లేట్లు పక్క వెళ్ళిపోతున్నాయి ఒక 2 నిమిషాలు. ఇంత ఎర్లీ మార్నింగ్ బిర్యానీస్ తినడానికి వచ్చారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? భయ్యా ఎర్లీ మార్నింగ్ కాదు, ఆల్రెడీ నేను శ్రీకాకుళం నుంచి నైట్ 9కి బయలుదేరి వచ్చాం. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ఇక్కడ దొరుకుతుందని వచ్చాం. కానీ ఇక్కడ చూసి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. 2 hours నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు దొరికింది. తిని చూడాలి ఎలా ఉందో, టేస్ట్ చూసి నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి వద్దని డిసైడ్ అవ్వాలి. అంటే బిర్యానీ తినడానికి శ్రీకాకుళం నుంచి మీరు రావడం జరిగింది అంటే ఈ 4 AM బిర్యానీ తినడానికి? అవును భయ్య. అంటే ఎలా తెలిసింది మీకు ఇక్కడ? మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పారనమాట ఇలా 4 AM దొరుకుతుంది వైజాగ్లోనే, మనకైతే ఇక్కడ అవైలబుల్ లేదు, ఒకసారి చూద్దాం, బాగుంది, చాలా జనం తింటున్నారు, చెప్తున్నారు బాగుందని చెప్తే రావడం జరిగింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఇంత క్రౌడ్ ఉంటుంది నాలాగే ఇంతమంది బిర్యానీ లవర్స్ ఉంటారని? లేదు భయ్య, నేనైతే చాలా బిర్యానీ
బిర్యానీ అంటే నా ప్రాణం, అందుకే రావడం జరిగింది. చూద్దాం నెక్స్ట్ టైం. అంటే ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఇంత ఎర్లీ మార్నింగ్ బిర్యానీస్ అంటే ప్రైజెస్ కాస్త ఎక్కువ ఉంటాయంటే మన బయట ఎక్కడ దొరకదు. ఇక 4 AM కంటే ఇక్కడ ఏదైనా ప్లేస్ దొరుకుతుంది కదా. సో ప్రైజెస్ విషయానికి వస్తే ఎంత ప్రైస్తో అమ్ముతున్నారండి బిర్యానీస్? మటన్ వచ్చి 250 ఉంది భయ్య. చికెన్ ఏమో నేను ట్రై చేయలేదు ఇంకా. నాకు మటన్ రీజనబులే ఉంది. 250 అంటే మటన్ పర్వాలేదు, రీజనబులే. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. చూడాలి, తిని ట్రై చేయాలి. అంటే ఎంత అంటే శ్రీకాకుళం నుంచి ఎంత లాంగ్ జర్నీ చేసుకొని వచ్చారు కదా, ఎంతమంది వచ్చారు? సింగిల్గా వచ్చారు లేదా ఫ్రెండ్స్ అందరికి వచ్చారు? మేము 5 members వచ్చాం. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం. ఒక్కలం అయితే ఎంత దూరం రాలేము కదా, మొత్తం కలిసి వీకెండ్ కదా అలా వచ్చి చూసి వెళ్దామని వచ్చాం. ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ తో వచ్చారు ఇలా బిర్యానీస్ అందరు కలిసి ఒక దగ్గర తింటున్నారు, అది కూడా ఎర్లీ మార్నింగ్? ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ లా ఉంది. ఓన్లీ బిర్యానీ కోసం రాత్రి అంతా బయలుదేరి తెల్లవారు 4 గంటల వరకు వెయిట్ చేసి ఉండి చూడడం ఇది కొత్తగా అనిపించింది, అందుకే ట్రై చేద్దామని వచ్చాం. సో 4 AM బిర్యానీకి సంబంధించిన మరొక నిర్వాహకులు అయితే శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ యొక్క కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది సార్? ఇక్కడ చూస్తే బిర్యానీ లవర్స్ ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు కదా. అంటే ఈ విశాఖపట్నం అందరూ కూడాను ఫుడ్ ప్రియులే, ఆహార ప్రియులు అందరూ కూడాను. దానివల్ల మనకు ఇంత క్రౌడ్ అవ్వడానికి కూడా కారణం అది. ఉదయం 4 గంటలకి పెట్టాలన్న ఆలోచన ఏంటంటే ఇక్కడున్న సదుపాయాలన్నిటి కూడా ఎవరు కూడా ఇంత పెట్టలేదు. ఎవరు నగరం అభివృద్ధి చెందుతున్న నగరానికి ఇటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి మనం తలపెట్టాం. అంటే నాకు తెలిసి మీరు 4 AM అంటున్నారు కానీ ఇంకా బిఫోర్గా మీరు స్టార్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంత ఎర్లీ మార్నింగ్ మీరు స్టార్ట్ చేయాలంటే మీరు ఎన్ని గంటలు లెగిస్తారు? ఎన్ని గంటలకి ఇవన్నీ వేడిగా వండుతారు? 1 గంట లేగాలి. 1 గంట లేగాల్సింది. 1 గంట లెగిసి మనం రెడీ చేయాల్సింది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఇంత క్రౌడ్ వస్తుంది, ఇంత బాగా సక్సెస్ అవుతుంది ఇంత తక్కువ టైంలోనే? ఎక్స్పెక్ట్ చేశాను సార్. మా వాళ్ళు అందరూ కూడా విజయవాడలో ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే 4 AM బిర్యానీ వండుతున్నాయి. విజయవాడ, బెంగళూరులో ఉన్నారు. మన స్టాఫ్ కూడా మా వాళ్ళు అంత ముస్లిమ్స్, బెంగళూరు అండ్ ఒరిస్సా. అంటే మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్గా ఉన్నారండి లేకపోతే ఈ బిర్యానీస్ ఇలా 4 AMకి స్టార్ట్ చేయాలని? మా వాళ్ళు ఇన్స్పిరేషన్ ఉంది. క్రౌడ్ చేస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, అందరికీ కూడా బిర్యానీస్ అవన్నీ అవైలబుల్గానే ఉంచుతారా? 100% అందరికీ ఉంది. ఈ 4 నుంచి 7 గంటల వరకు ఉంటాం మార్నింగ్. మళ్ళీ మధ్యాహ్నం కూడా 12 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. నైట్ అలాగే 7 నుంచి 11 వరకు ఉంటుంది. 3 పూటలు ఉంటుంది బిర్యానీ. అసలు ప్రైజెస్ విషయానికి వస్తే ఏ ప్రైజెస్ అందుబాటులో తీసుకొచ్చారు? అంటే ఇక్కడ చూస్తే ఎక్కువ మంది యూతే ఉన్నారు బిర్యానీస్ తినడానికి కూడా. చక్కగా దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ 120 రూపీస్, 120 రూపాయలు. ఒక లెగ్ పీసు, 2 చెస్ట్ పీసులు వేస్తాం. మొత్తం 3 పీసులతో ఒక చికెన్ బిర్యానీ 120 రూపాయలకి సరసమైన ధరలో అందుతుందన్నమాట. నెక్స్ట్ కూడా మనకి ఇంకేమైనా బిర్యానీస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇన్నోవేట్గా ఐడియా తీసుకొచ్చే ఆలోచన ఉన్నారా? చిట్టి ముత్యాల రైస్, మటన్ దమ్ బిర్యానీ అనమాట. అది మనకి ఇక్కడ బాగా ఫేమస్, స్పెషల్. 250 రూపాయలకి మా వాళ్ళు మాంసం కూడా మామూలుగా కాకుండా ఫామ్స్లో పెంచిన గొర్రెపోతులు మనం కట్ చేస్తాం. పంచవతుల నుంచి ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్ నుంచి మనకు వస్తాయి. అసలు 4 AM బిర్యానీస్ అంటేనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మీరు ఇక ఫుడ్ లవర్స్ ముందుకు వచ్చారు. సో ఇప్పుడు అది చూసుకుంటే నెక్స్ట్ ఇంకో ఇన్నోవేటివ్గా ఏదైనా అందుబాటులోకి తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారా? అంటే ఇలాగే 4 AM బిర్యానీ లాగే ఇంకేదైనా కాన్సెప్ట్తో ఇంతగా ఆదరిస్తున్న మా కస్టమర్ల కొరకు ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలని చేస్తాం. ఆలోచన వచ్చినప్పుడు తప్పనిసరిగా మీతో పంచుకుంటాం. ప్రైజెస్ కూడా అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ బిర్యానీస్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుందని అందరూ అనుకుంటుంటారు, కానీ ప్రైజెస్ విషయానికి వస్తే ఎలా ఉంది అనుకుంటున్నారు? ప్రైస్ బాగానే ఉన్నాయండి, రీజనబుల్గా ఉన్నాయి. ఎక్కువ ఉంటాయి అనుకున్నాం కానీ బాగానే ఉన్నాయి. అంటే ఇక ఇంతమంది బిర్యానీ లవర్స్ అంటే మీలాగే ఎంతోమంది బిర్యానీ లవర్స్ ఉన్నారు, మీరు అనుకున్నారా నాకు చేతికి బిర్యానీ అందుతుంది లేదంటే అందుదని అనుకున్నారా? ఇంత క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా, అదే ఆ డౌట్తోనే కొంచెం వేగంగా వచ్చాం, దొరికే. 4 AMకి సంబంధించి ఒక ఫ్యామిలీ అయితే మాత్రం బిర్యానీస్తో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఆ ఫ్యామిలీ ఇక్కడే ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు 4 AMకి అసలు బిర్యానీస్ తినాలని మీకు థాట్ ఎలా వచ్చింది సార్? యాక్చువల్లీ మేము ఫ్యూ డేస్ నుంచి అనుకుంటున్నాం 4 AMకి వచ్చి ట్రై చేద్దామని. ఇది వీకెండ్ అవడం వల్ల ఇవాళ వచ్చాము. నైట్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇవాళ ఏమైనా ట్రై చేద్దామని. మా ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చాం. ఈ ఫీల్ డిఫరెంట్గా ఉంది. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్స్ తింటాం, నైట్ టైం తింటాం, కానీ ఎర్లీ మార్నింగ్ అనేది డిఫరెంట్ ఫీల్. అంటే మీకు ఎవరైనా చెప్పారా అంటే 4 AMకి ఇక్కడ బిర్యానీ ఉంటుందని, లేకపోతే మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఇంత ఎర్లీ మార్నింగ్ మీకు బిర్యానీ దొరుకుతుందని? సోషల్ మీడియా అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో కేమ్ బిఫోర్ ఫ్యూ డేస్ బిఫోర్. అప్పటి నుంచి అనుకుంటున్నాం ఈ వీకెండ్ ట్రై చేసాం. అంటే అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ మనకి బిర్యానీ దొరికిందంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది ప్రైజెస్ అని అనుకుంటుంటారు అందరూ కూడా. సో మీకు ఎలా దొరికింది ప్రైజెస్ కానీ ఎలా అనిపిస్తున్నాయి? ప్రైజెస్ ఆల్సో రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అఫోర్డబుల్, వెరీ రీజనబుల్, టేస్ట్ ఆల్సో గుడ్. యా మేడం మీరు చెప్పండి మేడం.
ఏం బిర్యానీ వచ్చి తింటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. అసలు ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మీరు లైవ్లోకి వచ్చి చూసారు, ఇంత క్రౌడ్ చూసిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేస్తే బిర్యానీ మీ చేతికి వస్తుందా రాదా అనుకున్నారా? యాక్చువల్గా అనుకున్నాను ఎలా వస్తుంది అనేసి, బాగానే వచ్చింది. అంటే కాస్త డిఫరెంట్గా అనిపిస్తుందా? అంటే కొంచెం రొటీన్కి ఎక్స్ట్రాగా. అంటే ఎలా అనిపిస్తుంది ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు కదా? బిర్యానీ అయితే బాగుంది, పీసెస్ కూడా చాలా బాగున్నాయి. మేడం మీరు చెప్పండి మేడం, ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి మీరు తింటున్నారు కదా ఫ్యామిలీస్తో మొత్తం అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందులో వీకెండ్ ఒకటి, ఎలా అనిపిస్తుంది మేడం ఇంత క్రౌడ్ని? ఇంత అంటే ఎవరికి దొరకదు ఇంత ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అంటే, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, మేము కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడో హైదరాబాద్లో చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, ఇలా వైజాగ్లో కూడా ఉంటే బాగుంది అనిపించింది నాకు కూడా. ఇలా సడన్గా పెట్టగానే ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఈ క్రౌడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే చాలా మంది క్రౌడ్స్ ఉన్నారు, నాకు తెలిసి మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేశారు అంటే మీ వరకు ఈ యొక్క బిర్యానీస్ రావడానికి? వెయిటింగ్ అంటే నైట్ నుంచి వెయిట్ చేస్తున్నాం పడుకోకుండా, ఇంక ఇక్కడికి వచ్చాక 1 hour.